మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా రాజకీయ నేపథ్యంతో కూడుకున్న ఎంతో మంది ప్రముఖ రాజకీయవేత్తలు కూడా కుటుంబ సభ్యులతో కలిసి వారి వారి సొంత ఊర్లలో సంక్రాంతి పండుగ సంబరాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. మరి ఎప్పటి మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రముఖ రాజకీయవేత్త అయిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన భార్య, కోడలు, కొడుకు, మనవడితో కలిసి ఆయన సొంత ఊరు అయిన నారావారిపల్లికి వెళ్లి అక్కడ సంక్రాంతి సంబరాలలో అక్కడి ఊరి జనాలతోనూ అంతేకాకుండా కుటుంబ సభ్యులతోనూ మరియు అక్కడి పిల్లలతో ఎంతో చక్కగా సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే వాళ్ళ సొంత ఊరికి ఆయన సంక్రాంతి పండుగ కానుకగా ఎన్నో కొత్త ప్రాజెక్టులను కూడా తీసుకురావడం జరిగింది. ఆ ఊరికి రోడ్డు, అంతేకాకుండా మంచినీటి ప్రాజెక్ట్, అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ కొత్త ప్రాజెక్ట్స్కి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. కొన్ని వందల కోట్ల విలువ చేసే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ని సంక్రాంతి పండుగ కానుక నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత ఊరికి ఇవ్వడం మాత్రమే కాదు, ఇక ఆ ఊరిలో జరిగిన ఆటపాటల కార్యక్రమాల్లో ముఖ్యంగా తన ఏకైక మనవడు అయిన నారా దేవాంశ్ కూడా ఎంతో చక్కగా అక్కడి పిల్లలందరితో కలిసి ఆడుతూ పాడుతూ పిల్లలతో సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చూస్తూ మురిసిపోయారు. ముఖ్యంగా నారా దేవాంశ్ ఎంత చురుకైన అబ్బాయో మనందరికీ తెలిసిందే. ఇప్పటికే చెస్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడి గోల్డ్ మెడల్స్ని గెలుచుకున్న నారా దేవాంశ్ తన సొంత ఊరు అయిన నారావారిపల్లిలో కూడా అక్కడి స్కూల్ పిల్లలతో కలిసి అక్కడి ఆటపాటల్లో మునిగి తేలాడు. ఇక కుటుంబ సభ్యులు అందరూ కలిసి మొత్తానికి సంక్రాంతి పండుగని ఎంతో చక్కగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. మరి నారావారిపల్లెలో జరిగిన చంద్రబాబు నాయుడు గారి సంక్రాంతి పండుగకి సంబంధించిన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా వెలుగులోకి వస్తూ ఉంటే అందరి దృష్టిని ఆకట్టుకుంది ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు గారి మనవడు మరియు నారా భువనేశ్వరి, నారా లోకేష్ల కొడుకు అయిన నారా దేవాంశ్ అని చెప్పాలి. నారా దేవాంశ్ ఎంతో చక్కగా ఆడుతూ ఉంటే చూస్తున్న వాళ్ళందరూ కూడా నోరెళ్ళబెట్టడం జరిగింది. ఇక ఇలా నారా దేవాంశ్ కేవలం ఆడటం మాత్రమే కాదు, అక్కడ పిల్లలతో కలిసి పోటాపోటీగా ఆడి కప్పులను కూడా గెలుచుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరి ఏది ఏమైనప్పటికీ ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలోనే నారా దేవాంశ్ సంక్రాంతి పండగకి ఏం చేశాడో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.